ఒకసారి ఊహించుకోండి, మీరు స్కూల్ కారిడార్లో నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ మిమ్మల్ని కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ గుంపులో మీరు జస్ట్ ఒక ఫేస్ మాత్రమే. సైలెంట్గా రావడం, బెంచ్ మీద కూర్చోవడం, సైలెంట్గా వెళ్ళిపోవడం. మీ లైఫ్లోనే అత్యంత ముఖ్యమైన ఈ స్కూల్ డేస్ ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా, ఎవరితోనూ ఒక స్పెషల్ కనెక్షన్ లేకుండానే గడిచిపోతాయేమో అని మీకెప్పుడైనా భయం వేసిందా? కానీ అదే టైంలో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే అందరి అటెన్షన్ వాళ్ళ మీదే ఉంటుంది. మిగతా స్టూడెంట్స్ అందరూ వాళ్ళతో మాట్లాడటానికి ఏదో ఒక రీజన్ వెతుకుతూనే ఉంటారు. వాళ్ళేమి సూపర్ మోడల్స్ కాదు, వాళ్ళ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ల్యాంప్ లేదు. మరి మీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏముంది? ఈరోజు ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేలాంటి చీప్ టిప్స్ నేను మీకు చెప్పడం లేదు. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ప్యూర్ హ్యూమన్ సైకాలజీ గురించి. స్కూల్లో మిమ్మల్ని మోస్ట్ అట్రాక్టివ్ స్టూడెంట్గా మార్చేసే సైకలాజికల్ హ్యాక్స్ ఇవి. కానీ ఒక డిస్క్లైమర్, మీరు గనక ఈ వీడియోని ఒక 3 నిమిషాలు చూసి స్కిప్ చేద్దామనుకుంటే ఇప్పుడే క్లోజ్ చేసేయండి. ఎందుకంటే సగం సగం నాలెడ్జ్తో మీరు అట్రాక్టివ్గా మారకపోగా ఒక చీప్ అండ్ డెస్పరేట్ స్టూడెంట్లా మిగిలిపోతారు. మీరు ఆ తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే లాస్ట్లో మీకు ఒక డార్క్ సైకాలజీ సీక్రెట్ చెప్తాను. అది తెలిసాక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మీతో మాట్లాడటానికి వాళ్ళంతటా వాళ్లే ఎదురు చూస్తారు. సో చాయిస్ మీదే, డెసిషన్ మీదే, ఈ లైఫ్ కూడా మీదే. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ హ్యాక్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు ఏ క్లాస్ లేదా ఏ కోర్స్ చదువుతున్నారు, అలాగే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అడ్వైస్ 2.0, ది ఆరా ఆఫ్ అన్వైలబిలిటీ. చూడండి ఫ్రెండ్స్, ఎకనామిక్స్లో ఒక సింపుల్ రూల్ ఉంది. అదే స్కార్సిటీ ఇంక్రీజెస్ వాల్యూ అని. అంటే దేని సప్లై అయితే ఎక్కువగా ఉంటుందో దాని వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. స్కూల్లో మీరు చేస్తున్న మిస్టేక్ కూడా ఇదే. మీరందరికీ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటున్నారు. ఎవరైనా పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరో మెసేజ్ చేయగానే 0.5 సెకండ్లలో రిప్లై ఇచ్చేస్తారు. బ్రో, మీరేమైనా 24/7 కస్టమరా? కాదు కదా. మీ అవైలబిలిటీని మీరు తగ్గించుకుంటే అవతలి వాళ్ళలో ఒక ఫోమో క్రియేట్ అవుతుంది. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మీ లైఫ్, మీ స్టడీస్, మీ గోల్స్లో మీరు ఎంత బిజీగా ఉండాలంటే మీ టైం దొరకడం వాళ్ళకొక టాస్క్లా అనిపించాలి. మీరు ప్రతి చోట కనిపించడం మానేస్తే ఆటోమేటిక్గా మీ ప్రెజెన్స్కి వాల్యూ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం అలా సైలెంట్ అయిపోయి కనిపించకుండా తిరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరెక్కడైనా కనిపించినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్లో ఒక అథారిటీ కనిపించాలి. సైకాలజీ ప్రకారం జనాలు మీ మాటల కంటే ముందు మీ బాడీ లాంగ్వేజ్నే అబ్జర్వ్ చేస్తారు. ఎగ్జాంపుల్, రూల్ ఆఫ్ స్పేస్ అంటే మీరు నిలబడినా కూర్చున్నా కంఫర్టబుల్గా మీకు కావాల్సినంత స్పేస్ తీసుకుని కూర్చోండి. అంతేగాని ఎవరికో భయపడినట్టు ముడుచుకుని కూర్చోకండి. అది మీరు వాళ్లకు లొంగిపోతున్నారనడానికి సైన్. ద 3 seconds ఐ కాంటాక్ట్. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. కనీసం 3 seconds పాటు సాలిడ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మీరు పదే పదే కిందకి చూస్తూ మాట్లాడుతున్నారంటే మీలో కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉందని అర్థం. సరే, ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోయింది. మీకంటూ ఒక వాల్యూ కూడా క్రియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్, అసలు వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఇక్కడే 99% స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు, కానీ రాంగ్ మెథడ్లో. జాగ్రత్తగా వినండి. అట్రాక్టివ్ పీపుల్ ఎప్పుడూ తమ గురించి తాము డబ్బా కొట్టుకోరు. దానికి బదులుగా వాళ్ళు ది ఎకో ఎఫెక్ట్ యూజ్ చేస్తారు. హ్యూమన్ సైకాలజీలో అతిపెద్ద నిజం ఏంటంటే ప్రతి ఒక్కరికి తమ గురించి తాము మాట్లాడుకోవడం చాలా ఇష్టం. కాబట్టి మీరెవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళను ఒక పోలీస్ ఆఫీసర్లా ఎంక్వైరీ చేయకండి. నీ పేరేంటి, ఎక్కడుంటావు లాంటి రొటీన్ క్వశ్చన్స్ కాకుండా వాళ్ళు చెప్పే సెంటెన్స్లో లాస్ట్ వర్డ్ని క్యాచ్ చేసి దాని మీద ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వీకెండ్స్లో స్కెచింగ్ చేయడం ఇష్టమని ఎవరైనా చెప్తే వెంటనే ఓ నాకు కూడా అని మీ గురించి చెప్పకండి. దానికి బదులు స్కెచింగా, దట్స్ ఇంట్రెస్టింగ్, ఎలాంటి ఆర్ట్ వర్క్స్ చేస్తుంటావు అని అడగండి. వాళ్ళ మాటల్ని మీరు ఇంట్రెస్టింగ్గా వింటున్నారని వాళ్ళకొక స్పెషల్ ఫీలింగ్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్లో ఆటోమేటిక్గా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇంకేముంది, తెలియకుండానే వాళ్ళు మీ వైపు అట్రాక్ట్ అవుతారు. కానీ వెయిట్, మీరు గనక ఈ ఒక్క మిస్టేక్ చేస్తే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అది మీ మొత్తం ఇంప్రెషన్ని ఒక్క సెకండ్లో డ్యామేజ్ చేయగలదు. ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటి? రండి తెలుసుకుందాం. ఇక్కడే మనం ఆ డార్క్ ట్రూత్ గురించి మాట్లాడుకుందాం. అదే మిమ్మల్ని స్కూల్లో అల్టిమేట్ ఆల్ఫాలా, ఒక మ్యాగ్నెటిక్ క్యారెక్టర్లా మారుస్తుంది. అందరూ చేసే ఆ పెద్ద మిస్టేక్ ఏంటంటే చేసింగ్. సైకాలజీలో ఉన్న ఒక చేదు నిజం, వాట్ ఎవర్ యూ చేజ్ రన్స్.
అంటే మీరు దేని వెనకాలైతే పరిగెత్తుతారో అది మీకు అంతే దూరంగా పారిపోతుంది. అది ఒక మనిషి అయినా, ఫేమ్ అయినా, అప్రూవల్ అయినా సరే. అందుకే మీరు చేజర్లా కాకుండా ఒక మ్యాగ్నెట్లా మారాలి. అలా మ్యాగ్నెట్లా మారడానికి ఉన్న ఏకైక సీక్రెట్ దారి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న అడగండి. మీ జీవితానికి మీరే హీరో కాకపోతే మీకంటూ ఒక ప్యాషన్, ఒక స్కిల్, ఒక విజన్ లేకపోతే ఇంకొకరు మీ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? రైట్, కేవలం మీరు వేసుకునే బ్రాండెడ్ బట్టల కోసమా? కాదు ఫ్రెండ్. ఆ అట్రాక్షన్ కేవలం 2 రోజుల్లోనే మాయమైపోతుంది. రియల్ అండ్ పర్మనెంట్ అట్రాక్షన్ అనేది మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడే క్రియేట్ అవుతుంది. క్లాస్ మొత్తంలో మీరే అందరికన్నా నాలెడ్జబుల్ పర్సన్గా ఉన్నప్పుడు, ఏదైనా స్పోర్ట్స్ లేదా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్సెల్ అయినప్పుడు, లేదా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత షార్ప్గా ఉండాలంటే టీచర్ దగ్గర నుండి స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ మీరు చెప్పేది శ్రద్ధగా వినాలి. అప్పుడే ఈ అట్రాక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక వీడియో స్టార్టింగ్లో నేను ప్రామిస్ చేసిన ఆ డార్క్ సీక్రెట్ చెప్పే టైం వచ్చేసింది. దీన్నే ద వ్యాలిడేషన్ వాక్యూమ్ అంటారు. స్కూల్లో ప్రతి ఒక్కరూ చిన్న అప్రిసియేషన్ కోసం, గుర్తింపు కోసం ఎదురుచూస్తుంటారు. ఎవరైనా తమను మెచ్చుకోకపోతారా అని ఎదురుచూస్తుంటారు. మీరు చేయాల్సిందల్లా మొత్తం స్కూల్ని ఇగ్నోర్ చేసి మీరు ఎవరినైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఒక జెన్యూయిన్ అండ్ స్పెసిఫిక్ కాంప్లిమెంట్ ఇవ్వండి. వాళ్ళకి ఆ కాంప్లిమెంట్ ఒక డ్రగ్లా పనిచేస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ వెనకాల పడకూడదు. తిరిగి సైలెంట్గా మీ జోన్లోకి మీరు వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ మైండ్లో ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తీసుకొస్తుంది. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. తను నన్ను అంతలా మెచ్చుకున్నాడు కదా, నన్నెందుకు పట్టించుకోవట్లేదు అని. ఇదే ఆ లూప్. వాళ్ళంతటా వాళ్ళే మీ వైపుకి వచ్చేలా చేసే సీక్రెట్ ట్రిక్ ఇదే. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్కూల్ అనేది కేవలం ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి మాత్రమే కాదు. అది మీ పర్సనాలిటీని డిజైన్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ లాంటిది. ఇక్కడ మీరు బిల్డ్ చేసుకునే హ్యాబిట్స్, మీ కాన్ఫిడెన్స్, మీ మొత్తం లైఫ్నే మార్చేస్తాయి. మరి ఈ రోజు నుండే ఒక ఇన్విజిబుల్ స్టూడెంట్ నుండి ఒక మ్యాగ్నెటిక్ లీడర్గా మారే మీ జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ అయితే ఇప్పుడే కామెంట్స్లో ఐఎమ్ మ్యాగ్నెటిక్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో దీనికన్నా మైండ్ బ్లోయింగ్గా ఉండబోతోంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే షార్ప్, స్టే అట్రాక్టివ్.